జై శ్రీమన్నారాయణ. మా పెరుమాళకి ఉగాది తిరుమంజనం చేస్తున్నాము. అంటే ముందు అభ్యంగనం చేయాలి కాబట్టి స్వామికి కొబ్బరి నూనె రాస్తున్నాను. అంటే కొబ్బరి నూనె ఇది మామూలుది కాదనమాట. అంటే వట్టి వేళ్ళు అన్నీ వేసి వేడి చేసిన కొబ్బరి నూనె ఇది అంతా పెరుమాళకంతా రాసిన తర్వాత ఇలాగా ఇదిగోండి నలుగు పిండి. ఇది నలుగు పిండితో స్వామికి నలుగు పెడుతున్నాం. ఇలా తులసి దళం తీసుకొని ఇలా నలుగు పెడుతున్నాను. ఇలా ఏదైనా కొంచెం తులసి దళంతో చేస్తేనే స్వామికి బాగుంటుంది. ఇలా తులసి దళంతో స్వామికి నలుగు పెడుతున్నాం. చక్కగా కళ్ళల్లోకి వెళ్ళకుండా కళ్ళు కొంచెం తుడుస్తున్నాము. ఈ ఉగాదికి అయితే మా పెరుమాళ్ళకి మేము ఇలా ద్రాక్షరసంతో అభిషేకం చేస్తున్నాము. ఇంకా ద్రాక్షరసం సిద్ధం చేసుకున్నాము. అలాగే ఈ కలశంతో ఇలా శుద్ధ జలం, ఇది ఈ శుద్ధ జలంలో పువ్వులన్నీ వేసుకున్నాము. ముందు ద్రాక్షరసంతో అభిషేకం చేసిన తర్వాత శుద్ధ జలంతో చేస్తాము. జై శ్రీమన్నారాయణ.